శ్రీ ఆది శంకరాచార్యుల వారి జయంతి సందర్భంగా బసవేశ్వర స్వామి జయంతి వారోత్సవాలలో భాగంగా పౌరసేవా పత్రం అంటే సిటిజన్ చార్టర్ దేశంలో పౌరులకు అత్యున్నతమైన సేవలు అందించిన అధికారులకు ఈరోజు సన్మాన కార్యక్రమాలు జరుగుతాయి. అందులో భాగంగా డోన్ డిఎస్పీ శ్రీనివాసులు గారికి పౌరసేవా దినోత్సవ సందర్భంగా పార్టీలకు అతీతంగా కులమతాలకు అతీతంగా సేవలు అందిస్తున్న ఆయన సేవలను గుర్తించి ఈరోజు డోన్ డిఎస్పీ గారికి నంద్యాల జిల్లా ప్రభుత్వ విజిలెన్స్ కమిటీ మెంబర్ ఏ నాగరాజ్ గౌడ్ ఆధ్వర్యంలో ఆయనకు ఒక బసవేశ్వర స్వామి చిత్రపటాన్ని అందిస్తూ అదేవిధంగా ఆ కార్యక్రమాన్ని ఈరోజు ఆ కార్యక్రమము మల్లికార్జున స్వామి, తర్వాత సురేష్ స్వామి, తర్వాత భారతీయ జనతా పార్టీ ఎస్ఎస్ఎల్ మాజీ అధ్యక్షులు ఆయన ఆధ్వర్యంలో ఈరోజు డిఎస్పీ గారికి చిత్రపటాన్ని అందించడం జరిగింది. ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆర్పిఐ పార్టీ చిరంజీవి గారు హాజరయ్యారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చెక్క భజన మండలి నాయకులు రాంపల్లి శ్రీను గారు కూడా ఈ కార్యక్రమానికి హాజరు కావడం జరిగింది. అదేవిధంగా ప్రముఖ సామాజికవేత్త, తర్వాత పశువులకు ఉచిత వైద్యం అందిస్తున్న గుమ్మకొండ నివాసి చంద్రశేఖర్ గౌడ్ గారు కూడా ఈ కార్యక్రమానికి హాజరు కావడం జరిగింది. ఇది నిజంగా కూడా పౌరులకు సేవలు అందించే అధికారులకు ఇస్తున్న దీన్ని మాకు చిరంజీవి గారు కూడా తెలియజేసినారు. ఇట్లా డిఎస్పీ గారి సేవలను మనం ఒకసారి స్మరించాలని చెప్పినారు. ఆయన అనివార్య కారణాల వల్ల రాలేకపోయినందుకు మేము ఈ కార్యక్రమాన్ని చేసినాము. పౌరులకు ఎవరైతే సేవలు అందిస్తారో, పౌరులు అంటే సిటిజన్ చార్టర్ అంటే 10 రూపాయలు మనం చలానా కడితే ఆ 10 రూపాయలకు మనం 10 రూపాయలు కట్టే డబ్బులతోనే అధికారుల జీతాలు వస్తాయి. పౌరులు ఎవరైతే సిటిజన్ పరంగా కలెక్టర్కి ఇస్తే 7 రోజులు, ఎమ్మెల్యేకి ఇస్తే 7 రోజులు, ముఖ్యమంత్రికి ఇస్తే 15 రోజులు అని సిటిజన్ చార్టర్ ఇచ్చింటారు. చార్టర్ ప్రకారం మనము సేనుకు మోటేషన్ కట్టడము, డెత్ సర్టిఫికేట్కి, బర్త్ సర్టిఫికేట్కి, ఏ దానికైనా పోస్టల్ ఆర్డర్ ఆర్టీ యాక్ట్కు 10 రూపాయలు కడితే కూడా మనకు వాళ్ళు సమాచారం ఇవ్వకపోతే దాన్ని కన్జ్యూమర్ కోర్టుకి, లేకుంటే సివిల్ కోర్టులకు, క్రిమినల్ కోర్టు కూడా వేయచ్చు. కనుక పౌరులకు ఎవరికైనా సేవలు లోపమైనప్పుడు వెంటనే సిటిజన్ చార్టర్ ప్రకారము ప్రతి కార్యాలయం దగ్గర బోర్డు రాసింటారు. ఆ బోర్డు చూసుకొని ఆ కాలం లోపల ఇవ్వకపోతే ఆర్టీ యాక్ట్ అడగచ్చు. తర్వాత మిగతా విధంగా కూడా సిటిజన్ పౌరులకు సేవలు అందించిన అధికారులపై కోర్టుకు కూడా స్వచ్ఛందంగా లోకాయుక్త వేయచ్చు, హ్యూమన్ రైట్స్ వేయచ్చు, ఎన్నో రకాల కోర్టులు కూడా ఉన్నాయి. ఆ కోర్టులన్నింటి కూడా వేయచ్చు. కనుక సిటిజన్ చార్టర్ని సమర్థవంతంగా నిర్వహించే అధికారులకు మేము ఖచ్చితంగా సన్మానిస్తాము. ఆ సిటిజన్ చార్టరు చేయని వ్యక్తులకు కూడా మేము ఆర్పిఐ పార్టీ తరఫున కూడా కలిసి వాళ్ళ మీద, అధికారుల మీద కూడా పోరాటం కొనసాగిస్తామని చెప్పి ఈ కార్యక్రమానికి వచ్చిన ఆర్పిఐ పార్టీ చిరంజీవి గారికి, తర్వాత గుమ్మకొండ నివాసి చంద్రశేఖర్ గౌడ్ గారికి, రాంపల్లి శ్రీను గారికి మా వినియోగదారుల సంఘం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. శంకర జయంతి కార్యక్రమము తర్వాత అదేవిధంగా రామానుజాచార్యుల వారి జయంతి రేపు ఉంది. ఆ జయంతి కార్యక్రమాన్ని కూడా అందరూ ఆ రోజుల్లోనే ఆయన దళిత బడుగు బలహీన వర్గాలకు దేవాలయాల ప్రవేశాలను శంకరాచార్యుల వారు, ఆది రామానుజాచార్యుల వారు చేసినందుకే ఈరోజు మనం హరిజన గిరిజనులను కూడా దేవాలయ ప్రవేశాన్ని పొందుతున్నాం. అయితే ప్రస్తుతం ఇక్కడ ఇప్పుడున్న నాయకులు దేవాలయ ప్రవేశాలకు రానియకుంటున్నారు. కానీ అట్లా ఏదైనా జరిగితే మేము ఆర్పిఐ పార్టీ తరఫున ఖచ్చితంగా పోరాటం కొనసాగిస్తామని చెప్పి ఈరోజు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.